హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి రోజున 2 నైవేద్యాల రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ పర్సెంట్ దేవుడికి నైవేద్యం చేసేటప్పుడు పులుపు లేకుండా నైవేద్యం పెట్టాలి అని అంటారు కదా. పులిహోరని పులుసు లేకుండా నైవేద్యంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దాంతోపాటుగా పొంగల్ ఒకటి చూపిస్తాను. మన తెలుగు వాళ్ళకి ప్రతి పండగకి సందర్భానికి స్వీట్ అంటే గుర్తొచ్చేది పొంగలే కదా. దాన్ని బెల్లం పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు వారి కిచెన్ ఛానల్ని ఫాలో అవ్వండి. ముందుగా అయితే ఇలా ఒక గిన్నె తీసుకొని నేనైతే ఇక్కడ 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. నానబెట్టుకున్న 1/4 కప్పు పచ్చిశనగపప్పు. వీటిని కూడా 2 ఒకసారి కడిగిన తర్వాత వాటర్ అనేది చూపిస్తాను మీకు. ఇలా బియ్యాన్ని పచ్చిశనగపప్పుని 2-3 సార్లు కడిగానండి. పచ్చిశనగపప్పు అయితే ఒక అరగంట ముందు నానబెట్టాను. బియ్యం అయితే నానబెట్టలేదు. ఇప్పుడు మనకి మెజర్మెంట్ వచ్చేసి వాటర్ నేను కుక్కర్లో ఉండట్లేదు, డైరెక్ట్గా గిన్నెలో వండుతున్నాను కదా. 1కి 3 కప్పులు వాటర్ వేసుకుంటే మనకి అన్నం అనేది పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ నూనె వేసుకుందాము. ఇలా స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని అన్నం ఉడికించుకుందాము. మనకి అన్నం అనేది ఇలా పొంగొచ్చింది కదండి, సిమ్లో పెట్టుకొని మనం మగ్గించుకుంటే సరిపోతుంది అన్నాన్ని. రైస్ అయితే మనకి చక్కగా ఉడిగిపోయిందండి. శనగపప్పు కూడా ఉడిగిపోయింది కదా. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఎండుమిరపకాయలను 4 పచ్చిమిరపకాయలను తుంచుకొని వేసుకొని అలాగే ఒక 4 జీడిపప్పు పలుకులు వేసుకుందాము. ఇవి కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. కొంచెం కరివేపాకు. ఈ పులిహోర కల్లా కొంచెం కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి పొడి ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ప్రసాదానికి. మనం ఎంత అయితే రైస్ తీసుకున్నామో అంత కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి పొడి వేసుకొని మనకి ఎర్రగా ఫ్రై అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. మనకైతే ఇది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేద్దాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. రైస్ అనేది మనకి పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదా. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తాలింపు కూడా వేసేసుకుందాం. ప్రసాదానికే కాదండి, ఇలా లంచ్ బాక్సులకు కానీ హస్బెండ్ ఆఫీసులకు వెళ్ళేటప్పుడు బాక్సులకు కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఎప్పుడు లంచ్ బాక్సులకి ఎప్పుడూ సమస్యగానే ఉంటుంది కదా పిల్లలు ఉన్నప్పుడు. ఇలా కాదు, అలా వెరైటీగా చేసి పెట్టాలని ఈ రైస్ ఒకసారి చేసి పెట్టాను అనుకోండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. స్మెల్ కూడా చాలా కమ్మగా ఉంటుందండి. కొబ్బరి పిల్లలకి హెల్త్కి చాలా మంచిది కదా. ఇలాగా లంచ్ బాక్సులకు కూడా ట్రై చేయండి, ప్రసాదాలకు కూడా ట్రై చేయండి. చూసారు కదండి, ఈజీగా మనం పండగల రోజు ఇలా నైవేద్యంగా చేసి పెట్టుకునే మంచి రెసిపీ చూపించాను కదా మీకు. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే లంచ్ బాక్సులకు కూడా చాలా టేస్ట్ ఉంటుంది. బెల్లం పొంగల్ చేసుకోవడానికి ముందుగా బియ్యాన్ని నానబెట్టుకుందామండి. ఇక్కడ నేను 1 కప్పు తీసుకుంటున్నాను. 1-2 సార్లు కడిగేసి ఒక ½ అవర్ నానబెట్టుకోవాలి. ఇలా 1 కప్పు బియ్యాన్ని మనం ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకున్నామండి. ఇప్పుడు ఇంకో గిన్నెలో 1 కప్పుకి 4 కప్పులు పాలు తీసుకుంటున్నాను నేను. మీరు ఇక్కడ వాటర్ కూడా తీసుకోవచ్చు. 2 కప్పులు వాటరు, 2 కప్పులు పాలు కూడా తీసుకోవచ్చు. నేనైతే 4 కప్పులు పాలు తీసుకొని పాలు పొంగొచ్చే వరకు ఫస్ట్ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా పొంగొచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా అన్నం మనకి మెత్తగా ఉడికేలా ఉడికించుకోవాలండి. పిల్లలకి మనం కనుక ఎలా మెత్తగా వండి పెడతామో అలా మెత్తగా ఉడికించుకుంటేనే పొంగల్ టేస్ట్ ఉంటుంది. అందుకే 1కి 4 కప్పులు వాటర్ కానీ పాలు కానీ తీసుకోవాలని చెప్పాను. ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. మనకైతే రైస్ నీరు లేకుండా చక్కగా ఉడికిపోయింది కదండి. ఇలా ఉన్నప్పుడు మనం కప్పు రైస్కి కప్పు బెల్లం వేసుకొని బెల్లంలో వాటర్ అంతా రిలీజ్ అయ్యి కొంచెం బెల్లం కరిగిపోయే వరకు సిమ్లోనే పెట్టుకొని కలుపుకున్నామంటే పొంగల్ అనేది టేస్ట్ బాగుంటుంది. హైలో పెట్టుకున్నామంటే మాడిపోతుందండి టేస్ట్, పొంగల్ అసలు బాగుండదు. ఇలా మనకి బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది కదండి. మనకి పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. ఇలా కొంచెం పచ్చకర్పూరాన్ని పౌడర్లా చేసుకొని కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మనకి పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లో తీసుకుందాం. చూసారు కదండి, ఈ పండగకి పులిహోర బెల్ల పొంగల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను. చాలా ఈజీగా టేస్ట్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ పండగకి ఇలాగే నైవేద్యాలు చేసి పెట్టండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.